అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. యుద్ధం ఎందుకు జరుగుతుంది ఎవరికి అర్థం కావట్లేదు. అమెరికా ఎప్పుడైనా సరే యుద్ధాలు వాళ్ళ వెపన్స్ని టెస్టింగ్ చేసుకోవడానికి చేస్తారు. ఇరాన్ మీద ఎవరైనా దాడి చేస్తే ఇరాన్ చేసే మొట్టమొదటి పని ఏంటంటే స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ని తీసేస్తారు. ఈ న్యూక్లియర్ వెపన్ తయారైపోతే ఈ వెపన్ ఖచ్చితంగా ఇరాన్ ఇజ్రాయెల్ మీదే పడేస్తుంది. అమెరికా ఎక్కడో 20th సెంచరీ మైండ్ సెట్లో ఇరుక్కుపోయింది. అండ్ ఒకప్పటి ఇరాన్ వేరు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇరాన్ వేరు. అండర్ గ్రౌండ్ మిజైల్ సిటీస్ ఉన్నాయి. ఇరాన్ దగ్గర కూడా చాలా వెపన్స్ ఒకప్పుడు అమెరికా ఇచ్చిన వెపన్స్, ఇప్పుడు ఆ దేశాలు ఆ వెపన్సే వాడుతూ అమెరికా మీద దాడి చేస్తారు. అసలు ఈ వార్ అనేది లేక ఈగోస్ కోసం కంట్రీస్ చేసుకుంటున్న వారా? న్యూక్లియర్ బటన్ ప్రెస్ అయింది అంటే మాత్రం 21st సెంచరీలో మ్యామ్ ఇంకే దేశం మిగలదు. ఇప్పుడు జరుగుతున్న వార్లో అసలు పెద్ద పెద్ద షిప్పులన్నిటిని కూడా చిన్న డ్రోన్తో అటాక్ చేసి మొత్తం అన్ని బ్లాస్ట్ చేసేస్తున్నారు. ఒకప్పుడు వారు బేనెట్ వార్ అంటే కత్తిలతో కొట్టుకోవాలి. ఇప్పుడు వారు మీరు చూస్తే కనుక వారు భూమి మీద అవ్వట్లా, వారు ఆకాశం కొడుతుంది. మళ్ళీ ఒక టైం వస్తుంది మళ్ళీ కత్తులతో కొట్టుకోవడం, ఎందుకంటే అందరు ధ్వంసం అయిపోతారు. సార్ ఇప్పుడు ఇరాన్ ఇండియన్ షిప్స్కి పర్మిషన్స్ ఇచ్చారు, ఇప్పుడు షిప్స్ వదిలేస్తున్నారు అంటే ఈ వార్ని ఆపే సత్తా కేవలం భారతదేశంకే ఉంది. ఇరాన్ వెళ్ళి రష్యా బాబు నాకు 2 న్యూక్లియర్ బాంబులు కావాలంటే సీక్రెట్గా ఇచ్చేస్తారు. ఆ ఇరాన్కి రష్యా న్యూక్లియర్ బాంబు ఇచ్చింది అన్న విషయం ఎవరికి తెలియకుండా కూడా ఉంటుంది. లిస్ట్లో అమెరికాని వాంటెడ్గా ఆయన ఇరికించాడు అనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. 100% నేను కూడా ఈ స్టేట్మెంట్ని సపోర్ట్ చేస్తాను. అసలు అమెరికా ఎందుకు సార్ ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం చేస్తుంది? సో అమెరికా ఎప్పుడైనా సరే ఇంటర్వెన్షన్ చేసి ఒక వార్ లైక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి అక్కడ యుద్ధం సెకండ్ సుప్రీం లీడర్గా అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఆయనకి సంబంధించి ఆ ఫ్యామిలీలో కొంతమంది కనిపించట్లేదు, ఆయన ఎక్కువ బయటకు రావట్లేదు కాబట్టి ఆయన కూడా చనిపోయారనే వార్తలు వినిపిస్తున్నాయి. ముస్తఫా ఖొమైనీ ఎవరైతే ఇప్పుడు సుప్రీం లీడర్ ఉన్నారో, వన్ ఆఫ్ ది అమెరికన్ అటాక్లో ఆయనకి తీవ్ర గాయాలు పడ్డాయి, ఒక కాలు పోయింది. ఒక చిన్న పాప ఆడుకుంటూ వాటర్ బెలూన్ కిందపడేస్తే అతి దారుణంగా కొట్టి చంపారు. వేరే మతాల పట్ల ఒక టాలరెన్స్ అనేది తీసుకురావడం ఎంతో అవసరం ఆ కమ్యూనిటీకి. ఏబుల్ బాడీడ్ యూత్ ఎవరైతే ఉన్నారో అందరికీ కంపల్సరీ మిలిటరీ ట్రైనింగ్ గనక ఈ దేశంలో వస్తే మీరు అన్నట్టుగా మత ప్రాబ్లమ్స్, ఈ డిసిప్లిన్ ప్రాబ్లమ్స్ అన్ని వ్యానిష్ అవుతాయి. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను వినందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్న స్పెషల్ గెస్ట్ వచ్చేసి మేజర్ ఓబ్రాయ్ గారు అనమాట. సార్ యాక్చువల్లీ 11 years ఇండియన్ ఆర్మీకి వర్క్ చేస్తారు. దాని తర్వాత సార్ రిటైర్ అయ్యి మళ్ళీ ఐఏఎస్ అకాడమీ కూడా అనే అకాడమీ కూడా రన్ చేస్తున్నారు. అసలు ఇప్పుడు ఇండియాలో జరుగుతున్న వార్కి సంబంధించి చాలామందికి కామన్ పీపుల్కి చాలా రకరకాల డౌట్స్ ఉన్నాయి. అసలు అక్కడెక్కడో మిడిల్ ఈస్ట్లో యుద్ధం జరుగుతుంటే ఆ ఎఫెక్ట్ మన మీద పడుతుంది అని చెప్పి దీని గురించి అసలు క్లియర్గా సార్ ఆల్రెడీ ఆర్మీలో చేసి వచ్చారు కాబట్టి ఇంటర్నల్ పాలిటిక్స్ ఎలా ఉంటాయి, అసలు గ్లోబల్ పాలిటిక్స్లో ఏం జరుగుతుంది అనేది సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్ అసలు యుద్ధం ఎందుకు జరుగుతుంది ఎవరికి అర్థం కావట్లేదు. అసలు మీ దృష్టిలో యుద్ధం అంటే ఏంటి? ఇప్పుడు అమెరికా ఇరాన్ చేసే యుద్ధంలో ఇండియన్ పీపుల్ సఫర్ అవుతున్నారు. అంటే ఇప్పుడు మనం రీసెంట్గా చూసుకున్నట్టయితే ఒక సిలిండర్ ప్రాబ్లం వచ్చింది, అలానే ఇప్పుడు పెట్రోల్ ఇబ్బంది అంటున్నారు. అసలు అక్కడ వార్ జరుగుతుంటే ఆ ఎఫెక్ట్ అంతా మన మీద పడుతుంది. అంటే మ్యామ్ ప్రస్తుతం మనం ఉన్నది ఒక గ్లోబలైజ్డ్ వరల్డ్లో అనమాట. విశ్వవ్యాప్తంగా ఎక్కడైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినా దాని ఎఫెక్ట్ వరల్డ్ మొత్తం ఉంటుంది. అండ్ ఇరాన్ జాగ్రఫికలీ చాలా ఇంపార్టెంట్ పొజిషన్లో ఉంది. ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూజ్కి పక్కనే ఇరాన్ ఉంది మ్యామ్. స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూజ్ని ఇరానే కంట్రోల్ చేస్తుంది. వరల్డ్లో 20% ఆఫ్ ఆయిల్ స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూజ్ నుంచే దాటి బయటకు వెళ్తుంది. ఎస్పెషలీ ఏషియాకి, సౌత్ ఈస్ట్ ఏషియాకి వెళ్ళే ఆయిల్ అంతా ఆల్మోస్ట్ స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూజ్ నుంచే వెళ్తుంది. ఇరాన్ ఒక విధంగా చెప్పాలంటే ఇరాన్ కబ్జాలో ఉందని కూడా చెప్పుకోవచ్చు స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూజ్. సో ఇరాన్ మీద ఎవరైనా దాడి చేస్తే ఇరాన్ చేసే మొట్టమొదటి పని ఏంటంటే స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూజ్ని సీజ్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, వరల్డ్ ప్రపంచం మొత్తంగా ఒక ఆయిల్ షాక్ లాంటిది ఏర్పడుతుంది.
సో దానివల్ల ఈ యుద్ధం ముగించడానికి అందరు ప్రయత్నం చేస్తారు. దాంతో ఇరాన్ని ఓడించడం సాధ్యం కాదు. ఎందుకంటే ఇరాన్ కెపాసిటీ చూసుకుంటే 1 నెల రోజులు 2 నెలలు కూడా అమెరికా లాంటి దేశాలతో పోరాడే ధైర్యము ఆ సత్తా ఇరాన్కు ఉంది. ఎందుకంటే బ్యాలిస్టిక్ మిజైల్ సిస్టమ్స్లో ఇరాన్ చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అన్నమాట. సో ఆ ఒక్క వార్ తొందరగా ఎండ్ అవ్వాలి అని అందరూ కోరుకుంటారు. ఎందుకంటే ఆయిల్ బ్లాకేజ్ అవ్వగానే అందరికీ ఇబ్బంది. ఇప్పుడు మీరు అంటున్నట్టు ఎల్పిజి సిలిండర్స్ ఇష్యూ నడుస్తుంది. యాజ్ అ కామన్ మ్యాన్ మీరు ఏం కోరుకుంటారు? ఈ యుద్ధం ఆగిపోవాలి అని కోరుకుంటారు. అదే విధంగా ఐక్యరాజ్య సమితి ప్లాట్ఫామ్స్ లో కూడాను ఈ వార్ ఆగిపోవాలి అని అనిపిస్తుంటారు. మీరు ఒక ప్రశ్న అడిగారు, ఇన్ఫాక్ట్ మీరు సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు. అసలు ఈ అమెరికా ఈ యుద్ధం ఎందుకు చేస్తుంది, ఎందుకు ఇరాన్ మీద దాడి చేస్తుంది? ముఖ్యంగా 2 అంశాలు మేడం. ఒక భయం అమెరికాకి ఏంటంటే ఇరాన్ వాళ్ళు న్యూక్లియర్ వెపన్ తయారు చేసుకుంటున్నారు. ఈ న్యూక్లియర్ వెపన్ తయారైపోతే ఈ వెపన్ ఖచ్చితంగా ఇరాన్ ఇజ్రాయెల్ మీదే పడేస్తుంది. అప్పుడు ఇజ్రాయెల్ కంప్లీట్గా ఎలిమినేట్ అయిపోతుంది. అంటే ఇజ్రాయెల్లో ఉన్న అందరు జ్యూస్ చనిపోతారు. అది ఆగాలి అంటే ఇరాన్లో న్యూక్లియర్ డెవలప్మెంట్ ఆగాలి. రెండవది అక్కడ ఇరాన్ వ్యవస్థ ఎలా అంటే, పొలిటికల్ వ్యవస్థ ఎలా అంటే, ఒకవైపు ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఉంటాడు, ఒకవైపు సుప్రీం లీడర్ ఉంటాడు. సో మీరు అనుకోవచ్చు ఒక ప్యారలల్ గవర్నమెంట్ లాగా నడుస్తుంది. ఎలక్టెడ్ ప్రెసిడెంట్ కింద వాళ్ళ ఆర్మీ ఉంటుంది, ఇరానియన్ ఆర్మీ, ఆర్తేష్ అంటారు దాన్ని. సుప్రీం లీడర్ కింద కూడా ఒక ఆర్మీ ఉంటుంది. సో సుప్రీం లీడర్కి ఒక ప్రైవేట్ ఆర్మీ ఉంది అనుకోండి. ఆ ప్రైవేట్ ఆర్మీ పేరు IRGC, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్. ఇదంతా చేసేది ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్. సో సుప్రీం లీడర్ని ఎలిమినేట్ చేయాలి, వాళ్ళ IRGCని డిస్బ్యాండ్ చేయాలి, అండ్ ఓన్లీ ప్రెసిడెంట్ ఉండాలి, ప్రెసిడెంట్ కింద ఆర్మీ ఉండాలి. ఇది అమెరికా యొక్క ఉద్దేశం. అండ్ ఖచ్చితంగా ఇది అంత ఈజీ కాదు మేడం. ఎందుకంటే IRGC త్రూ ద సుప్రీం లీడర్ మొత్తం ప్రెసిడెంట్ని కూడా కంట్రోల్ చేస్తుంది, మొత్తం ఆ ఆర్మీని కూడా కంట్రోల్ చేస్తుంది. సో మనం అనుకోవచ్చు ఒక విధంగా ప్రెసిడెంట్ ఇన్ ఇరాన్ ఈజ్ అ పపెట్. ఆయనకు పెద్ద విలువ లేదు, కంట్రోల్ అంతా చేసేది సుప్రీం లీడర్. ఆ సుప్రీం లీడర్ని ఎలిమినేట్ చేయాలి. ఇప్పుడు రీసెంట్గా అమెరికాలో వెనిజులా ప్రెసిడెంట్ని కిడ్నాప్ చేశారు అనుకుందాం, కిడ్నాప్ చేసుకొని అమెరికా తీసుకెళ్ళిపోయారు. అలా ఇక్కడ చేస్తే, ఇరాన్లో కూడా అలా చేస్తే, మనందరికీ తెలుసు అయతుల్లా ఖొమైనీని చంపేశారు ఎయిర్ స్ట్రైక్స్ లో, ఆయన చనిపోయారు. వెంటనే వాళ్ళ సన్ బికేమ్ ద సుప్రీం లీడర్. సో వాళ్ళకి ఒక లీనియేజ్ ఉంది. ఒకరు చనిపోతే ఇప్పుడు ముస్తఫా ఖొమైనీ అని ఉన్నారు, ఆయనకి ఏమన్నా అయిపోతే దేర్ ఇస్ 1 more person రెడీ టు టేక్ ఓవర్. ఆ వ్యవస్థని చంపడం అంత ఈజీ కాదు. సో ఇరాన్ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఆగే దేశం అయితే కాదు, ఖచ్చితంగా భయపెట్టే దేశం. రికార్డింగ్ స్టార్ట్ అయ్యే ముందు మీరు ప్రశ్న అడిగారు నన్ను, సార్ ఒకప్పుడు అమెరికా అంటే అందరూ భయపడేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు భయపడట్లేదు? బట్ 1960s 70s అమెరికా వేరు, ప్రస్తుతం అమెరికా వేరు. అండ్ 1960s 70s టైంలో ఇతర దేశాలు వేరు, ఇప్పుడున్న ఇతర దేశాల పరిస్థితులు వేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియానే తీసుకుందాం. 60s 70s లో మన దగ్గర ఏముంది మేడం? టెక్నికలీ ఏమీ లేదు మనది. కానీ ఇప్పుడు ఇండియా ఎలా ఉంది? వెరీ స్ట్రాంగ్, బెస్ట్ ఆఫ్ ది వెపన్స్ ఉన్నాయి, జియో పొలిటికల్ గా మంచి పలుకుబడి ఉంది. అదే విధంగా వేరే దేశాలు కూడా బాగా ఎదిగాయి. సో అమెరికాకి పై ఎత్తు రాకపోయినా సరే అమెరికాకి జవాబు ఇచ్చే ధైర్యం అందరికి వచ్చేసి. సో అదే ఇప్పుడు గ్లోబలైజేషన్ వరల్డ్ అంటాం, వరల్డ్ అంతా ఒకే విలేజ్ అని చెప్తాం కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికాకి డైరెక్ట్ గా భయపడే దేశం ఏది లేదు. ఒకవైపు చైనా పెట్టుకోండి, ఒకవైపు ఇండియానే పెట్టుకోండి, ఇంకోవైపు రష్యా పెట్టుకోండి, ఇప్పుడు యూరోప్ ఉంది. యూరోప్ కూడా అమెరికాకి భయపడట్లేదు. అంటే మీరు అడిగిన క్వశ్చన్ గట్ట ఇప్పుడు అమెరికా సత్తా తగ్గిపోయిందా అంటే 100% ది ఆన్సర్ ఇస్ yes ఓన్లీ. 100% ఆన్సర్ ఇస్ yes. ఇది అమెరికా యాక్సెప్ట్ చేసుకోవాలి. అంటే తగ్గిపోయింది కాబట్టి యూరోప్ కంట్రీస్ ని హెల్ప్ అడిగినా కూడా అవి రిజెక్ట్ చేయడానికి రీజన్ ఇదే అనుకోవాలా సార్? అంటే 2 విషయాలు మేడం. ఏ దేశం కూడా యుద్ధం కోరుకోదు. మనం కూడా యాజ్ ఎ కంట్రీ దాన్ని ఎప్పుడు ఆపేయాలి, పాకిస్తాన్తో మనం యుద్ధానికి వెళ్ళినా ఎప్పుడు ఆపేద్దామా అనే అవకాశమే చూస్తాం. ఎందుకంటే యుద్ధం వల్ల వచ్చే లాభం ఏం లేదు. ఒక అంచనా ప్రకారము ఇప్పుడు అమెరికాకి ఇరాన్కి యుద్ధం జరుగుతుంది కదా, ఆల్మోస్ట్ ప్రతిరోజు 7 నుంచి 8 వేల డాలర్లు ఖర్చు అవుతున్నాయి. సో వాళ్ళకి 8 వేల కోట్ల డాలర్లు ఖర్చు అవుతున్నాయి ప్రతిరోజు. ఇదంతా ఎకనామిక్ షాకే కదా మేడం. సో ఈ ఎకనామిక్ షాక్ ని ఎవరైనా అవాయిడ్ చేయడానికే ప్రయత్నిస్తారు. ఇప్పుడు ట్రంప్ గారు మీరు అడిగినట్టు నేటో మెంబర్స్ ని మీరు కూడా రండి, ఈ యుద్ధంలో నాతో పాటు ఇరాన్ని
ఓడిద్దామని అంటున్నారు. జర్మనీ అండ్ యూకే స్పష్టంగా చెప్పేశారు ఇది మా యుద్ధం కాదు, మాకు దీంతో సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళు అవును నేను మీతోనే ఉన్నానంటే ఇరాన్ ఏం చేస్తుంది, ఒక బాంబు జర్మనీ మీద వేస్తుంది, ఒక బాంబు యూకే మీద వేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, వేరే వాళ్ళ గొడవ మన పెరట్ దాకా వచ్చేస్తుంది. సో వాళ్ళకి అది ఇష్టం లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం యూకే అండ్ యూరోప్ మొత్తము ఒక ఎకనామిక్ షాక్ లో ఉంది. మళ్ళీ ఈ యుద్ధంలో ఎంటర్ అయిపోతే వాళ్ళు షాక్ ఇంకా పెరిగి అండ్ అమెరికా లాంటి దేశాన్ని ఓపెన్ గా నమ్మడానికి కూడా లేదు. సో దాని వల్ల కూడా అమెరికా మీద ఉన్న ఒక భయం అనుకోండి, లేదంటే ఒక భరోసా అనుకోండి, అది పోయి